హలో ఆల్. ఐఎమ్ తులసి. నేను ఎడ్బోటిక్ నుంచి వచ్చాను. ఎడ్బోటిక్ అనేది మాది ఒక క్లాతింగ్ బ్రాండ్. అందులో మేము స్టిచ్చింగ్ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఈ వీడియో దానికోసమే చేస్తున్నాము. ఈవీసీ ఛానల్ వాళ్ళు నన్ను ఇక్కడికి వెల్కమ్ చేశారు నా బొటిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వాళ్ళు యాక్చువల్ గా మా సర్వీసెస్ చూసి రివ్యూ చేసి మరి ఇక్కడికి నన్ను పిలిచారు. సో ఇక్కడ నేను బొటిక్ లో ఎలాంటి సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాము, టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమి ఉంటాయి, ఒకవేళ మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎడ్బోటిక్ అనేది మేము 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము బొటిక్ సర్వీసెస్ అన్ని. దీని ముందు మేము చాలా ట్రైనింగ్ తీసుకున్నాము. మా ఫ్యామిలీ కూడా చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే మా మదర్ స్టిచ్చింగ్ నుంచి చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 12 to 13 years నుంచి చేస్తున్నారు. తనను చూస్తూ నాకు ఇన్స్పిరేషన్ వచ్చి నేను కూడా స్టిచ్చింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను బిగినింగ్ లో. సో మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉంటుంటే మా మమ్మీ ఒక బొటిక్ లో వర్క్ చేసేవాళ్ళు అప్పుడు. సో అక్కడ ఉన్న మాస్టర్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ మాస్టర్ పేరు సతీష్. యాక్చువల్ గా తను ఎవరికి ట్రైనింగ్ ఇవ్వరు. సో నా ఇంట్రెస్ట్ ని చూసి తను నేర్పించాలి అనుకున్నారు. సో మాక్సిమం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా తన దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో యాక్చువల్ గా మనకి స్టిచ్చింగ్ అంటే ఒకటే దగ్గర మనకి నేర్పిస్తారు గానీ అన్ని నేర్పించలేరు. ఆ నేర్పించేది మనం బేస్ చేసుకొని దాని నెక్స్ట్ మనకి ఏమేం డిజైన్స్ వస్తాయి, మోడల్స్ వస్తాయి, అవన్నీ మనం ఆలోచించుకొని క్రియేట్ చేసుకుంటూ మనం అది నేర్చుకుంటూ ఉండాలి. మనకి బిగినింగ్ లో అంటే కొంచెమే నేర్పిస్తారు, బేసిక్స్ ఏముంటాయి. సో ఇవన్నీ ఎలా నేర్చుకున్నాను, ఇది ఎన్ని ఇయర్స్ జర్నీ ఉంది అనింది ఆల్మోస్ట్ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసి 8 years అవుతుంది. సో ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రోజుకొక కొత్త మోడల్ వస్తుంది మార్కెట్ లో. కస్టమర్ అది అడిగితే అది మనం ఎలా చేయాలి ఆలోచించి ఫస్ట్ ఒకటి ప్రాక్టీస్ చేసి తర్వాత వాళ్ళకి డెలివరీ ఇవ్వాల్సి వస్తుంది. సో స్టిచ్చింగ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఈ ఎడ్బోటిక్ అనేది మేము 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము బొటిక్ సర్వీసెస్ అన్ని. దీని ముందు మేము చాలా ట్రైనింగ్ తీసుకున్నాము. మా ఫ్యామిలీ కూడా చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. అంటే మా మదర్ స్టిచ్చింగ్ నుంచి చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేశారు. ఆల్మోస్ట్ 12 to 13 years నుంచి చేస్తున్నారు. తనను చూస్తూ నాకు ఇన్స్పిరేషన్ వచ్చి నేను కూడా స్టిచ్చింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను బిగినింగ్ లో. సో మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉంటుంటే మా మమ్మీ ఒక బొటిక్ లో వర్క్ చేసేవాళ్ళు అప్పుడు. సో అక్కడ ఉన్న మాస్టర్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ మాస్టర్ పేరు సతీష్. యాక్చువల్ గా తను ఎవరికి ట్రైనింగ్ ఇవ్వరు. సో నా ఇంట్రెస్ట్ ని చూసి తను నేర్పించాలి అనుకున్నారు. సో మాక్సిమం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా తన దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో యాక్చువల్ గా మనకి స్టిచ్చింగ్ అంటే ఒకటే దగ్గర మనకి నేర్పిస్తారు గానీ అన్ని నేర్పించలేరు. ఆ నేర్పించేది మనం బేస్ చేసుకొని దాని నెక్స్ట్ మనకి ఏమేం డిజైన్స్ వస్తాయి, మోడల్స్ వస్తాయి, అవన్నీ మనం ఆలోచించుకొని క్రియేట్ చేసుకుంటూ మనం అది నేర్చుకుంటూ ఉండాలి. మనకి బిగినింగ్ లో అంటే కొంచెమే నేర్పిస్తారు, బేసిక్స్ ఏముంటాయి. సో ఇవన్నీ ఎలా నేర్చుకున్నాను, ఇది ఎన్ని ఇయర్స్ జర్నీ ఉంది అనింది ఆల్మోస్ట్ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసి 8 years అవుతుంది. సో ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రోజుకొక కొత్త మోడల్ వస్తుంది మార్కెట్ లో. కస్టమర్ అది అడిగితే అది మనం ఎలా చేయాలి ఆలోచించి ఫస్ట్ ఒకటి ప్రాక్టీస్ చేసి తర్వాత వాళ్ళకి డెలివరీ ఇవ్వాల్సి వస్తుంది. సో స్టిచ్చింగ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్.